సుమారు 24,000 ఓట్ల మెజార్టీతో బీజేపీ గెలిచింది. వరం గారు గుర్తుపెట్టుకోండి, 24,000 ఓట్ల మెజార్టీతో కామినేని శ్రీనివాస్ గారు ఇదే కూటమి పొత్తుతో 24,000 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది 2014. 2019లో అదే బీజేపీ అభ్యర్థి ఇక్కడ నిలబడితే 2,000 ఓట్లు పడేశారు. ఉత్తి 2,000 అంటే మీరు అర్థం చేసుకోండి, క్యాండిడేట్ ఎఫెక్ట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఉంటది. ఓకే, పార్టీ బీజేపీ పార్టీ అనేది ఇక్కడ క్యాండిడేట్ తో కూడిన పని. క్యాండిడేట్లు ఎక్కడ డబ్బులు ఉన్నాయి కదా అని వలస తెచ్చేసుకుని ఇక్కడ పోటీ చేయితే చాలా దారుణమైన పరిస్థితుల్లో బీజేపీ చౌచూడవలసి వస్తుంది. ఎందుకంటే పురంధరేశ్వరి గారు ఆయన సొంత నియోజకవర్గం నుంచి వచ్చు కదా సార్. ఇదేం దారుణం, ఇదేం కర్మ అండి. ఓకే, వీళ్ళకి సొంత నియోజకవర్గాలు లేవా? లేకపోతే ఈ అస్సాంలోనో బీహార్లోనో పెట్టచ్చు కదా, ఈ సీఎం రమేష్ ఇవన్నీ తీసుకెళ్ళి వీళ్ళందరినీ ఇక్కడ ఎందుకు సార్? నాకు అర్థమైన పరిస్థితి. ఓకే, మాలాంటి వాళ్ళందరూ బీజేపీని అభిమానించే వాళ్ళందరూ నవ్వుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది. వాళ్ళ సీట్లు ఇచ్చిన సీట్లు ఎక్కడెక్కడ ఇచ్చారో చూస్తుంటే దగ్గర లేరా? కాదు సార్, ఆ నియోజకవర్గంలో మనకు అభ్యర్థి లేడనుకున్నప్పుడు మీరు బయట నుంచి తీసుకురావడం అనేది తీసుకురావచ్చు, తప్పులేదు. ఇవాళ మా నియోజకవర్గం ఉంది ఏలూరు పార్లమెంట్, అదే దౌర్భాగ్యమైన పరిస్థితి. మాకు సీట్లు ఉన్నాయి, వైసీపీకి పోటీ చేసే అతను ఉన్నాడు, టీడీపీకి పోటీ చేసే అతను సామంతులు ఉన్నారు, బీజేపీ కూడా చేసే సామంతులు తపనా చౌదరి గారు ఉన్నాడు, ఆయన ఉన్నాడు. కానీ వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా తణుకు నుంచేమో వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకొచ్చింది, కర్నూలు నుంచేమో టీడీపీ పార్టీ తీసుకొచ్చి మాకు అక్కడ పెట్టడం జరిగింది. అసలు ఈ రాజకీయాలు ఏంటో, ఈ ఎలక్షన్లు ఏంటో, అసలు ముఖ పరిచయం లేని వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళ అభ్యర్థుల కింద పెట్టేస్తే అసలు ప్రజల్ని ఏమనుకుంటున్నారో ఈ రాజకీయ నాయకులు లేకపోతే పార్టీ అధ్యక్షులు, అసలు ఈ ప్రజల్ని ప్రజల్లాగా చూస్తున్నారా లేకపోతే ఓటర్లు ఓన్లీ డబ్బులు ఇస్తే మనం వేసేస్తారు కదా అని చూస్తున్నారా అనేది నాకు అర్థమైన పరిస్థితి అండి. ఓకే, నాన్ లోకల్ క్యాండిడేట్స్ అందరిని పెడితే ఎలా జరుగుతుంది సార్ ఎలక్షన్స్? ఓకే, ఓకే. బుజ్జి ఒక నిమిషం అండి. కృష్ణ కాపుసేన నాయకులు తిరుపతి నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ గారు నమస్తే సార్. నమస్తే అండి. కృష్ణ గారు, అసలు ఏం